హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను. ముందుగా ఒక అర కేజీ చిక్కుడుకాయలు తీసుకుని నీట్గా వలుచుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే మనం చిక్కుడుకాయలని ఉడకబెట్టుకోవాలి. నేను సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నానండి. ఇప్పుడు అవి పక్కన పెట్టేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో తగినంత ఆయిల్ని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్ తీసుకుని అవి కూడా సన్నగా తరిగి వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్లోకి చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం సేపు ఆనియన్స్ మగ్గే వరకు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఆనియన్స్ ఎలా మగ్గాయో. ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫ్రై చేసుకుని మనం ఇందాడ ఉడకపెట్టుకున్న వాటిని మళ్ళీ నీట్గా వాష్ చేసుకుంటే మనకి పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్లోకి చిక్కుడుకాయలు కూడా వేసేసి ఎలాగో మనకి ఉడికిపోయినాయి కాబట్టి ఉడకవన్న బాధ కూడా ఉండదు. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి పసరి వాసన అలాంటివి ఏమీ మనకి కర్రీలో ఉండవండి. తొందరగా కూడా మనకి టైం సేవ్ అవుతుంది వంటలో. పిల్లలకి వెంటనే క్యారేజీల్లోకి వాటిలోకి తొందరగా అవ్వదు అనుకుంటే ఇలా ఉడకబెట్టేసుకుంటే మనం తొందరగా మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు చిటికెడు కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇలా ఫ్రై ఇప్పుడు ఎందుకంటే నేను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆ టేస్ట్ అని ఇంకా బాగుంటుంది. ఇలాగ నార్మల్గానే మనకి కుక్ అయిపోయినాయి కానీ ఇంకా ఫ్రై చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ చూసుకుని మీకు తగినంత వేసుకోండి, మీరు రుచికి సరిపడా. అలాగే ఇప్పుడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. ఇలా మయమయన కలుపుకుంటూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు చిక్కుడుకాయల్లో ఆయిల్ ఎలా మనకి పైకి తేలుతుందో ఇలా ఆయిల్ పైకి తేలే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మనం కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేశాక చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి నేను